ఆల్ వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ పర్ల్స్ అండ్ బీట్ సెట్స్ చూద్దామా? ఫస్ట్ సెట్ చూద్దాం. చూడండి, పర్ల్ సెట్ అనమాట. మంచి హెవీ లుక్ వస్తుందండి ఫ్యాన్సీ శారీస్. పర్ల్స్ అనేవి ఏంటంటే మనకి ఏ నెక్లెస్ వేసుకోవాలి, ఏ సెట్స్ వేసుకోవాలని అర్థం కానప్పుడు పర్ల్ వేసుకుంటే అన్నిటికీ సెట్ అయిపోద్దండి. ఇన్ కేస్ మీకు మన కన్ఫ్యూజన్ ఉంది, ఇది వేసుకోవాలా, ఇది వేసుకోవాలి, ఇది వేసుకోవాలా అన్నప్పుడు పర్ల్ వేసుకోండి. బ్లైండ్లీ నమ్మేయచ్చు మనం పర్ల్ని అయితే. అన్ని శారీస్కి, ఫ్యాన్సీ, పట్టు అన్నిటి మీదకి బాగా సూట్ అవుతాయండి. ఇది చూడండి, ఫైవ్ లైన్స్ అనమాట. 5 లైన్స్ పర్ల్స్ లైన్ వచ్చేసి ఇది మల్టీ కలర్లో స్టోన్స్ అనమాట. లాకెట్ పెద్దగా బాగుంది చూడండి, మంచిగా ఉంటుందండి. వీలైతే పిక్స్ ఉంటే నేను పిక్స్ యాడ్ చేస్తాను. ఇదిగోండి ఇయర్ రింగ్స్ చూడండి, ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా. ఇవేంటంటే మనకి మన ఫ్యాన్సీ డ్రెస్సెస్ మీదకి కూడా చాలా బాగుంటాయండి. పిల్లలకి కాలేజ్కి పార్టీస్ అవి ఉంటాయి కదా, అప్పుడు కూడా బాగుంటాయి ఇవి. ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇవేమో ఇదిగోండి ఇట్లా అడ్డంలో ఒక 5 లైన్స్ 6 లైన్స్లో మనకి స్టోన్స్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి లాకెట్ చూడండి ఎంత బాగుందో, వేసుకుంటే చాలా బాగుంటుందండి, నిండుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి నెక్స్ట్ సెట్ చూడండి, నెక్స్ట్ది అనమాట. ఇయర్ రింగ్స్ ఏమో ఇలా వచ్చాయి. కింద హ్యాంగింగ్స్ చూడండి, చిన్నవి అనమాట. సింపుల్గా పిల్లలకి డ్రెస్సెస్ మీదికి, మనం డ్రెస్సెస్ వేసుకున్న చిన్న చిన్న పార్టీస్కి వెళ్తాం కదా, అప్పుడు బాగుంటుంది అనమాట. సింపుల్ లుక్లో ఎలిగెంట్గా కనిపిస్తుంది. పర్ల్స్ ఇట్లా 3 లైన్స్ వచ్చి ఇట్లా ఒక లాకెట్ వచ్చింది. లాకెట్ చుట్టూరు చూడండి ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట. ఫ్లవర్ డిజైన్ వచ్చేసి కింద హ్యాంగింగ్స్ వచ్చాయి. సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అట్లనే ఒక పైన ఒక ఫ్లవర్ వచ్చి కింద మళ్ళీ సేమ్ ఒక ఫ్లవర్ లాగా వచ్చి కింద హ్యాంగింగ్స్ వచ్చాయన్నమాట. బాగుంటుందండి, డ్రెస్సెస్ మీదకి బాగుంటాయండి. ఇట్లాంటి ఇప్పుడు చూపించేవన్నీ ఇట్లా డ్రెస్సెస్ మీదకి, లంగా ఓనీల మీదకి, అట్లా సింపుల్గా ట్రెడిషనల్ వేర్కి బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి నెక్స్ట్ చూడండి, నెట్ డిజైన్ అంటాం కదా, ఇట్లా నెట్ లాగా వస్తుందన్నమాట. ఇది కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. లాకెట్ చూడండి రౌండ్ షేప్ అనమాట. అన్నీ మనం వేరే వేరే మోడల్స్ చూస్తున్నాం కదా ఇప్పుడు మన దగ్గర, అట్లా ఇప్పుడు రౌండ్ మోడల్ అనమాట ఇది. ఇదిగోండి ఇయర్ రింగ్స్ చూడండి. మనకి ఇవి నచ్చలేదంటే మనం పెద్ద బుట్టలు కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే సెట్ లాగానే పెట్టుకోవాలి అనిపిస్తే ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి హ్యాంగింగ్స్ కూడా పర్ల్స్, ఇవి రైస్ పర్ల్స్ అంటారు కదా, అట్లా అనమాట. అట్లా హ్యాంగ్ అవుతాయి ఇవి. ఇదేమో ఇట్లా నెట్ డిజైన్ వచ్చేసింది, మొత్తము నెట్ డిజైన్ వచ్చి లాకెట్ అన్నమాట. సింపుల్గా ఉంటుంది. ఇవన్నీ సింపుల్ వాటికి చాలా బాగుంటాయండి. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ చూడండి పగడాలు. ఇవన్నీ పగడాలు వచ్చి ఇట్లా పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి చూడండి. రైస్ పర్ల్స్ ఇవి కూడా రైస్ పర్ల్స్తో హ్యాంగ్ అవుతాయి. ఇవన్నీ ఏంటంటే ప్లెయిన్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, వాటికి గ్రీన్ డ్రెస్, ఇంకా పింక్ డ్రెస్ కూడా బాగుంటుందండి. గ్రీన్ డ్రెస్, బ్లాక్ డ్రెస్కి అయితే ఇంకా బాగా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఇంకా వైట్ డ్రెస్, క్రీమ్ కలర్ డ్రెస్, ఇట్లా లైట్ కలర్ డ్రెస్సెస్ అన్నిటికీ చాలా బాగా లుక్ వస్తుందండి. ప్లెయిన్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు వేసుకోవాలి. పార్టీ వేర్ మనం షైనింగ్ క్లాత్, పట్టు క్లాత్ వేసుకుంటాం కదా, అప్పుడు ఇది చాలా బాగా లుక్ వస్తుంది ఆ డ్రెస్సెస్ మీదకి. ఇదిగోండి ఇట్లా వచ్చాయన్నమాట ఇయర్ రింగ్స్. ఇదిగోండి ఇట్లా వచ్చాయి. మనకి ఇవి నచ్చలేదంటే మనం బుట్టలు పెట్టేసుకోవచ్చు. మల్టీ కలర్లో బుట్టలు ఉంటాయి కదా మన దగ్గర, ఆ బుట్టలు పెట్టేసుకోవచ్చు. చిన్నగా అవుతున్నాయి ఇయర్ రింగ్స్ అనుకున్నప్పుడు. రైస్ పర్ల్స్ అనమాట. ఇవన్నీ రైస్ పర్ల్స్ అండి, హ్యాంగ్ అవుతున్నాయి. ఇది హెవీ జ్యువెలరీ అన్న, ఇది హెవీగా కనిపిస్తుంది అనమాట. అట్లానే మనం ప్లెయిన్ డ్రెస్సెస్ పెట్టుకుంటే లుక్ బాగా వస్తుంది. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ చూడండి లోటస్ లాకెట్ అనమాట. హ్యాంగింగ్స్ వచ్చాయి, చిన్న సింగిల్ లైన్ పర్ల్స్తో అనమాట. పిల్లలకి లంగా నీళ్ళ మీదకి వాటికి బాగుంటాయండి. ఇదిగోండి పర్ల్స్ ఇయర్ రింగ్సే వచ్చాయన్నమాట. సారీ, ఇవి మన లోటస్వే ఇయర్ రింగ్స్ అనమాట. కింద హ్యాంగింగ్స్ వచ్చాయి. ఇదిగోండి సింపుల్ లంగా మీదకి వాటికి బాగుంటాయండి. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి నెక్స్ట్ చూడండి ఇట్లా చోకర్ అనమాట, పర్ల్స్తో చోకర్. ఇది వచ్చేసి ఇదిగోండి కుందన్ జ్యువెలరీ అంటారు కదా, అది కుందన్ జ్యువెలరీ మెహందీ పాలిష్ అనమాట. ఇయర్ రింగ్స్ చూడండి స్టడ్స్ వచ్చాయి. స్టడ్స్ వచ్చి కింద హ్యాంగింగ్స్ వచ్చాయి. ఇది మన పర్ల్స్తో హ్యాంగింగ్స్ వచ్చాయి అనమాట. పర్ల్స్ అను బీడ్స్తో వచ్చాయి. ఇక్కడ మధ్యలో చూడండి గ్రీన్ స్టోన్ వచ్చింది. లాకెట్ చూడండి, లాకెట్ కూడా అంతే అనమాట, హెవీగా అనమాట. హెవీగా ఇట్లా బ్లాక్ శారీస్కి, రెడ్ శారీస్కి, గ్రీన్ శారీస్ అట్లా అన్నిటికీ చాలా బాగుంటుందండి. రెడ్ శారీస్కి ఇట్లా సింపుల్ శారీస్ కట్టుకుంటాం కదా, లేకపోతే పార్టీ వేర్ వర్క్ శారీస్ ఉంటాయి కదా, వాటన్నిటికీ బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి నెక్స్ట్ చూడండి చిన్నదనమాట, సింపుల్గా షార్ట్లో ఉంటుందన్నమాట. షార్ట్ నెక్లెస్ ఇది. బీడ్స్, రైస్ పర్ల్స్ బీడ్స్ అనమాట ఇవి. అదే బీడ్స్ కాదండి, పర్ల్స్.
ఇదిగోండి ఇవి వచ్చేసి చెవులే చూడండి ఇట్లా వచ్చాయన్నమాట. పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇవి. ఇది పెట్టుకొని సింపుల్గా ఏమైనా లాంగ్ హారం ఏదైనా వేసుకోవాలనుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా పైకి ఉంటుంది అనమాట, నెక్ దగ్గరకు ఉంటుంది. తర్వాత కిందికి మనం లాంగ్ హారం ఏదైనా వేసుకోవచ్చు, చాలా నిండుగా ఉంటుంది అనమాట వేసుకుంటే. నెక్స్ట్ చూడండి, ఇది కూడా చౌకర్ అనమాట. దీని చెవులే ఎక్కడో మిస్ అయినాయండి, కనిపించలేదు, వెతికాను కానీ. ఇట్లా 2-3 చెవులే అయితే అక్కడక్కడ మిస్ అయినాయండి. కాకపోతే ఇది కొంచెం చోకర్ లాగా పెట్టుకోవచ్చు, లేకపోతే బాజుబందీ లాగా కూడా బాగుంటుంది. ఇది మల్టీ కలర్ వచ్చినాయి చూసారా స్టోన్స్. మధ్యలో చూడండి ఇట్లా స్క్వేర్ షేప్లో మనకి కుందన్ వచ్చిందనమాట. ఇట్లా చాలా బాగుంటుందండి పెట్టుకుంటే, బాజుబందీ లాగా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇది చూడండి బీడ్స్ అనమాట. 2 లైన్ బీడ్స్ వచ్చాయి, గ్రీన్ బీడ్స్ వచ్చేసి పికాక్స్తో కింద లాకెట్ వచ్చింది. దానికి రైస్ పర్ల్సే ఇట్లా హ్యాంగ్ అవుతున్నాయి అనమాట. ఇయర్ రింగ్స్ చూడండి, ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అంతే, లాకెట్ ఎట్లుందో అట్లనే కానీ సైజ్ చిన్నవి అంతే అండి. ఇదిగోండి చూడండి, ఇయర్ రింగ్స్ నిండుగా ఉంటాయండి పెట్టుకుంటే. చిన్న చిన్న పార్టీస్కి చాలా బాగా కనిపిస్తాయి బీడ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ చూద్దామా ఇప్పుడు. నెక్స్ట్ చూడండి గ్రీన్ బీడ్స్ అనమాట. గ్రీన్ బీడ్స్తో చోకర్ అండి. చోకర్ చూడండి ఇట్లా మల్టీ కలర్లో స్టోన్స్ వచ్చాయి, వైట్, గ్రీన్, రెడ్లో ఇట్లా 3 లైన్స్లో గ్రీన్ స్టోన్స్ అనమాట, గ్రీన్ బీడ్స్. చాలా బాగుంటుందండి పెట్టుకుంటే. పిల్లలకి అయితే చోకర్స్ చాలా బాగా కనిపిస్తాయి, మనకన్నా ఎక్కువగా. కాలేజ్ గోయింగ్ పిల్లలు ఉంటారు కదా, మా అక్క వాళ్ళ పాప, అట్లా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కనిపిస్తాయి. ఇయర్ రింగ్స్ చూడండి ఇలా వచ్చాయన్నమాట. పెట్టుకుంటే బాగుంటుందండి చోకర్. చోకర్స్ ఏంటంటే మనకి బాజుబందీలాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ప్రతి చోకర్ని ఇట్లా ఫోల్డ్ ఎక్కడంటే అడ్జస్టబుల్ ఉంటే మంచిగా చోకర్ని మనం బాజుబందీలాగా కూడా యూజ్ చేయొచ్చు అండి. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి నెక్స్ట్ చూడండి, బీడ్స్లోనే గ్రీన్ బీడ్స్తో అనమాట. బ్లాక్ పాలిష్ అంటారు కదా, అట్లా అనమాట. ఇవేంటంటే మనకు ఫ్యాన్సీ శారీస్ మీదకి, వర్క్ శారీస్ మీదకి చాలా బాగా కనిపిస్తాయి ఇవి. ఇప్పుడు ట్రెండింగ్ కూడా అవుతుంది కదండి, బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా బీడ్స్లో. అట్లా ఇది గ్రీన్ కలర్, లైట్ పేస్టల్ కలర్ అనమాట. ఇంకా పట్టు శారీస్ మీద కూడా బాగుంటాయండి, అట్లా బాగుండవు అని ఏమి ఉండదు. ఈ బీడ్స్ అనేది ఏంటంటే మనకి అటు పట్టు శారీస్ మీదకి సూట్ అవుతాయి, ఇటు వర్క్ శారీస్ మీద కూడా బాగా సూట్ అవుతాయి అనమాట. లాకెట్ చూడండి ఒకసారి, బాగుందండి, నిండుగా ఉంటుంది అనమాట. ఒక్కటే వేసుకోవాలండి, అప్పుడే నీట్గా స్టైలిష్గా లుక్ వస్తుందన్నమాట మనకి. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి నెక్స్ట్ చూడండి బీడ్స్లోనే నెక్స్ట్ కలెక్షన్. ఇది కూడా పేస్టల్ కలర్ అండి. మనకి ఇది కూడా ఎల్లో శారీస్కి వాటికి చాలా బాగా కనిపిస్తాయి అనమాట. ఇయర్ రింగ్స్ చూడండి ఇలా వచ్చాయి, ఓవెల్ షేప్లో వచ్చిందనమాట. ఇవేమో ఇందాకటి చిన్న బీడ్స్ చూసాం కదా, ఇప్పుడు ఇవి పెద్ద బీడ్స్ 3 లైన్స్ అనమాట. అది 5 లైన్స్ ఉండే, ఇది 3 లైన్స్. లాకెట్ కూడా పెద్దగా వచ్చిందనమాట. ఇది పెద్దగా వచ్చి కింద మళ్ళీ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి. ఓవెల్ షేప్లోనే పెద్ద పెండెంట్, పెద్ద కుందన్ వచ్చిందనమాట మధ్యలో. అటు ఇటు పికాక్స్ వచ్చి వైట్ స్టోన్లో. లుక్ అయితే చాలా బాగుంటుందండి. పట్టు శారీస్ కూడా ఎల్లో అట్లాంటి వాటికి చాలా బాగా లుక్ వస్తుంది. అయితే ఫ్యాన్సీ శారీస్ కూడా బాగుంటుంది, పార్టీ వర్క్ శారీస్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి నెక్లెస్ అనమాట నెక్స్ట్ది. ఈ నెక్లెస్ ఏంటంటే ఇదిగోండి ఇంకా లైట్ కలర్, పింక్లోనే చాలా లైట్ కలర్ బీడ్స్ అనమాట. మెహందీ పాలిష్ అండి ఇవి. ఇవి చూడండి పికాక్స్ వచ్చాయి చూసారా, ఎంత బాగా క్లియర్గా తెలుస్తున్నాయి. పికాక్స్, ఫ్లవర్ వచ్చింది ఇక్కడ, ఇట్లా ఫ్లోరల్ డిజైన్ కూడా వచ్చింది. ప్లస్ ఇదిగోండి ఇక్కడ చూడండి స్క్వేర్ షేప్ ఒక్క కుందని వచ్చి ఇది మొత్తం పెండెంట్ కింద పెండెంట్ హ్యాంగ్ అవుతుంది. ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయండి చాలా. ఇదిగోండి ఇయర్ రింగ్స్ చూడండి, మంచి లుక్ వస్తాయన్నమాట పెట్టుకుంటే. ఇవన్నీ ఏంటంటే గ్రాండ్ ఫంక్షన్స్కి సింపుల్ ఒకటే పీస్, సింగిల్ పీస్ పెట్టుకుంటేనే లుక్ వస్తాయండి. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ చూడండి నెక్లెసే అనమాట ఇది. ఇది కుందన్స్ అనమాట, పెద్ద పెద్ద కుందన్స్ వచ్చాయి. టీనేజర్స్కి అయితే చాలా బాగుంటాయండి, పిల్లలకి. మంచి ఫ్రాక్స్ వేసుకుంటారు కదా, ఫ్రాక్స్ మీదకి చాలా లుక్ వస్తాయి. రెడ్ ఫ్రాక్, బ్లాక్ ఫ్రాక్, వైట్ ఫ్రాక్, ఎన్ని కలర్ ఫ్రాక్స్ మీదకి చాలా బాగా కనిపిస్తాయి. డీప్ నెక్ పెట్టుకొని ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలా లుక్ వస్తాయండి. ఇయర్ రింగ్స్ చూడండి, ఇయర్ రింగ్స్ ఏంటంటే మనం పిల్లలకి సెపరేట్ కూడా పార్టీ వేర్గా ఏదైనా వెళ్ళేటప్పుడు పెట్టేయచ్చు అనమాట, చాలా బాగా కనిపిస్తాయి. ఇట్లా వచ్చాయండి. ఈ నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి బీడ్స్తో చిన్న చోకర్ అనమాట. పిల్లలకైనా మనకైనా బాగుంటుందండి. పింక్ బీడ్స్ వచ్చి వైట్ కుందన్స్ వచ్చాయి చూడండి, 2 ఇట్లా. ఇయర్ రింగ్స్ ఏమో సింపుల్ సింగిల్ లైన్, అదే ఇది లాకెట్ అయితేనేమో కింద ఇంకోటి హ్యాంగింగ్ ఇచ్చాడనమాట. అసలు చాలా బాగుంటుందండి పార్టీవేర్ శారీస్కి, అట్లా చాలా లుక్ వస్తుంది. పిల్లలకి ఫ్రాక్స్ మీదకైనా, లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా వాళ్ళకి, పార్టీవేర్ లాంగ్ ఫ్రాక్స్ మీద కూడా చాలా బాగా కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.